క్వశ్చన్ నెంబర్ 1. పేమెంట్ బ్యాంకుకు సంబంధించి క్రింది వానిలో ఏది అసత్యం? కనీస మూలధనం 100 కోట్లు ఉండాలి, గరిష్టంగా 2 లక్షల వరకు డిపాజిట్ స్వీకరించవచ్చు, అల్పాదాయ వర్గాల వారికి రుణాలను అందిస్తాయి, నగదు నిల్వల నిష్పత్తి చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తిని నిర్వహించాలి. ఎన్నో సరికానిది అసత్యం ఏంటో మనం గుర్తించాలి. సరికానిది అల్పాదాయ వర్గాల వారికి రుణాలను అందిస్తాయి. యాక్చువల్గా పేమెంట్ బ్యాంకులకు సంబంధించి అధీకృత మూలధనం 100 కోట్లు ఉండాలి, గరిష్టంగా ఇవి 2 లక్షల వరకు డిపాజిట్లను స్వీకరించవచ్చు. 2 లక్షలకి మించి డిపాజిట్ స్వీకరించడానికి పేమెంట్ బ్యాంక్ అవకాశం లేదు. ఇవి రుణాలను అందివ్వడం అనేటువంటిది పేమెంట్ బ్యాంక్ యొక్క విధి కాదు. ఇవి రుణాలను ఇవ్వలేవు. కాబట్టి అల్పాదాయ వర్గాల వారికి రుణాలను అందిస్తాయనే స్టేట్మెంట్ తప్పు. అదేవిధంగా నగదు నిల్వల నిష్పత్తి చట్టద్రవ్య నిష్పత్తి రెండూ కూడా నిర్వహించాలి. ఆర్బీఐ చెప్పిన విధంగా సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కు సంబంధించి సరికాని వాక్యం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వీటి లక్ష్యం సమ్మిళిత విత్త సేవ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, కనీసం ఈక్విటీ మూలధనం 100 కోట్లు, గరిష్ట డిపాజిట్ పరిమితి 2 లక్షలు. ఉషా థారట్ కమిటీ సిఫార్సులపై ఈ చిన్న విత్త బ్యాంకులు ఏర్పాటు చేయబడ్డాయి. సరైన సమాధానం గరిష్ట డిపాజిట్ పరిమితి 2 లక్షలు. యాక్చువల్గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు, ఎంతైనా ఇవి డిపాజిట్ని తీసుకోవచ్చు. పేమెంట్ బ్యాంక్స్ అయితే 2 lakhs వరకు డిపాజిట్లకు పరిమితి ఉంది, కానీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి గరిష్టమైనటువంటి డిపాజిట్ పరిమితి లేదు. ఎంత డిపాజిట్ అయినా సరే ఇవి తీసుకోవచ్చు. అదేవిధంగా ఆప్షన్ 1 వీటి లక్ష్యము సమ్మిళిత విత్త సేవ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఏర్పాటు చేసిందే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఈ ఆర్థిక సేవలు సక్రమంగా అందలేనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పూర్తి సౌకర్యాలను, ఆర్థికపరమైన సౌకర్యాలను కల్పించడం కోసమే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసమే ఈ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి కనీస ఈక్విటీ మూలధనం 100 కోట్లు ఉండాలి, అది కూడా సరైనదే. అటు పేమెంట్ బ్యాంక్స్ అయినా ఇటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయినా ఈక్విటీ మూలధనం 100 కోట్లతో ప్రారంభం అవ్వాలి మినిమం. ఉషా థారట్ కమిటీ సిఫార్సులపై ఈ చిన్న విత్త బ్యాంకులను ఏర్పాటు చేశారు, ఇది కూడా సరైన స్టేట్మెంట్. ఉషా థారట్ కమిటీ సిఫార్సులపైనే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏర్పడ్డాయి. నచికేత్ మోర్ కమిటీ సిఫార్సుల మేరకు అయితే పేమెంట్ బ్యాంకులు ఏర్పడ్డాయి. ఉషా థారట్ కమిటీ సిఫార్సుల మీద స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఏర్పడ్డాయి. సో ఆప్షన్ సి సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. సహకార బ్యాంకులపై నియంత్రణ కలిగి ఉండేది కోఆపరేటివ్ బ్యాంక్స్ పైన ఎవరికి నియంత్రణ ఉంటుంది? ఆర్బీఐ, రాష్ట్ర ప్రభుత్వం, డిపాజిట్దారులు, ఆర్బీఐ అండ్ రాష్ట్ర ప్రభుత్వం. సరైన సమాధానం ఆప్షన్ డి, ఆర్బీఐ అండ్ రాష్ట్ర ప్రభుత్వం. సహకార బ్యాంకులపై ఇటు రిజర్వ్ బ్యాంకుకు అటు రాష్ట్ర ప్రభుత్వానికి రెండిటికి కూడా నియంత్రణ ఉంటుంది. సహకార బ్యాంకుకు సంబంధించి డైరెక్టర్లను ఏర్పాటు చేయడం, సహకార బ్యాంకులకు సంబంధించి అధ్యక్షులను ఏర్పాటు చేయడం, వాటికి ఎన్నికలు నిర్వహించడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. అదేవిధంగా వాటి రిజిస్ట్రేషన్, వాటికి సంబంధించినటువంటి నియమాలకు సంబంధించి ఆర్బీఐకి నియంత్రణ కలిగి ఉంటుంది. కాబట్టి రెండూ కూడా నియంత్రణ కలిగి ఉండడమే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. 2020లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949కు సవరణలు జరిగాయి.
ఈ సవరణలు గ్రామీణ సహకార బ్యాంకులు మరియు డిసిసిబి బ్యాంకులకు సంబంధించినవి. డిసిసిబి అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ సవరణ ద్వారా ఆర్బీఐకు మూలధన పర్యాప్త నిష్పత్తి, సిఆర్ఆర్ మరియు ప్రాధాన్యత వర్గాలకు రుణాలు వంటి విషయాల్లో అదనపు అధికారాలు లభిస్తాయి. సో ఇందులో సరైన స్టేట్మెంట్ అని గుర్తించాలి. దీనిలో సరైన స్టేట్మెంట్ 2020లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949కి సవరణలు జరిగాయి. అది సరైన స్టేట్మెంటే. ఈ సవరణలు గ్రామీణ సహకార బ్యాంకులు, డిసిసిబి బ్యాంకులకు సంబంధించినవి. ఈ సవరణలు గ్రామీణ సహకార బ్యాంకులకు సంబంధించినవి కాదు. పట్టణ సహకార బ్యాంకులు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించిన సవరణలు ఇవి. అదేవిధంగా మల్టీ స్టేట్ కోఆపరేషన్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి సవరణ. సో 2020లో 1949 రెగ్యులేషన్ చట్టానికి జరిగిన సవరణలు దేనికి సంబంధించినవి అంటే అర్బన్ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించినవి. అర్బన్ కోఆపరేటివ్ సొసైటీస్, అదేవిధంగా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించినవి. అంతేగాని గ్రామీణ సహకార బ్యాంకులు, డిసిసిబిలకు సంబంధించినవి కాదు. సో 2వ స్టేట్మెంట్ తప్పు, 1వ స్టేట్మెంట్ రైట్. ఈ సవరణల ద్వారా ఆర్బీఐకు మూలధన పర్యాప్త నిష్పత్తి, సిఆర్ఆర్ మరియు ప్రాధాన్యత వర్గాలకు రుణాలు వంటి విషయాల్లో అదనపు అధికారాలు లభిస్తాయి. ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంటే. సో 1 and 3 స్టేట్మెంట్లు సరైనవి, 2 స్టేట్మెంట్ తప్పు. తర్వాత ప్రశ్న, 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో మొత్తం రుణాల మంజూరులో అత్యధిక శాతం వాటాను కలిగి ఉన్నవి. అంటే ఏవి ఎక్కువ రుణాలను మంజూరు చేశాయి? వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, సూక్ష్మ రుణ సంస్థలు. సరైన సమాధానం ఆప్షన్ డి, సూక్ష్మ రుణ సంస్థలు. సూక్ష్మ రుణ సంస్థలు దాదాపుగా 39% రుణాలను ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్సే ఇచ్చాయి. 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం 39% రుణాలు ఎవరిచ్చారు అంటే మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు. వాణిజ్య బ్యాంకులు కేవలం 32% రుణాలను మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా మనం గమనించదగినటువంటి అంశం. జనరల్గా వాణిజ్య బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ సూక్ష్మ రుణ సంస్థలు 39%, వాణిజ్య బ్యాంకులు 32%, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 16%, అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్బిఎఫ్సిస్ కేవలం 12% ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.